కడియం శ్రీహరి సారు నిన్న కొన్ని ముచ్చట్లు అన్నుడు ఏమో గాని సారు మీద గరమైతాంది గులాబీ పార్టీ. తెలంగాణ సెంటిమెంట్ తోటి ఇంకొన్నొద్దులు రాజకీయం చేస్తారు అన్నాడు. కాతం ఇక అందరూ అందుకున్నారు పో. మరి ఏమైతాందో ఏమో ఓసారి ఆయన తాదిసుతో మరుసుకొని వద్దాం పాన్రి. నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు కేసీఆర్ సారును తిట్టిపోసిండు. జాతిపిత అంటాండ్రు. మరి ఎందుకు జనాలకు అత్తలేడు, ప్రజల సమస్యల మీద ఎందుకు ఒట్లాడతలేడు అని తిట్టిండు. ఓపారైతే ఈనుండ్రి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడియో కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్త. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాల్లో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడికి సంపాదించాలి. మరేమో ఇక గీ తీర్ల మాట్లాడినాక గులాబీ పార్టీ వాళ్ళు ఊకుంటారా? వరుస పెట్టి తిట్టిపోతాండ్రు కడియం శ్రీహరి సారును. ఈరోజు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఎంపీ స్థానంలో ఉన్నట్టు ఎంపీ అవకాశం కల్పిస్తే ఎంపీ అయిన తర్వాత మళ్ళీ వారికి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించినాడు కేసీఆర్ గారు. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మనిచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటున్నాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత? మరి ఎవరురా జాతిపిత? నువ్వా జాతిపిత? నీ అల్లుడా, నీ బిడ్డ రేవంత్ రెడ్డా? AK-47 పెట్టుకొని ఉద్యమకారులను కాల్చాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డా? తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా? ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా, నీ బిడ్డ ఎవరు జాతిపిత? తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి 14 సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు సుభిక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు, ఎవరు జాతిపిత అంటావా? దమ్ముంటే నేను కాంగ్రెస్ పార్టీలకు పోయాను, నేను బీఆర్ఎస్ పార్టీలో లేను అని ఒక్క మాట చెప్పు. నువ్వు మొగాడివైతే, లేదా రాజీనామా చేసి నీకు దమ్ముంటే గెలువు మళ్ళీ. అంతేగాని మా భిక్ష మీద బీఆర్ఎస్ గులాబీ జెండా మీద గెలిచి సిగ్గు లేకుండా తిరుగుతున్నావు ఇంకా ముఖం ఏడబెట్టుకొని. కాబట్టి ఇప్పటికైనా నీ మాటలు జాగ్రత్తగా రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా నిన్ను తిట్టాలని మాకు అనిపిస్తాను. ఎందుకంటే నీదంతా దరిద్రపు బతుకు, నీదంతా ఏంటంటే నిజంగా రాజకీయ వ్యభిచారి ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే నీవే, నిన్ను చూసి చూపెట్టాలి. కాబట్టి నీలాంటి దౌర్భాగ్యం గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము పవిత్రమైన తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, ఎన్నో కేసులు ఎదుర్కొన్న వాళ్ళం. కాబట్టి మేము మాట్లాడి మా నోళ్ళు పాడు చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.